హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామని చూస్తున్నారా? చేపలతో నిల్వ పచ్చడి చేస్తున్నామన్నమాట. చూసారు కదా, ఇవి దీంట్లో వేసే కారం అన్నమాట ఇది. సో ఫిష్ అయితే మేము ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. అలాగే దీంట్లో వేసే కారము, అలాగే దినుసులు అవన్నీ ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాం. రెసిపీ కనుక కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా, అవి జీడిపప్పులు అనమాట. కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి జీడిపప్పులు వేసింది మా బాబా. ఇప్పుడు కారం బాగా దీనికి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దీన్ని బాగా కూడా మొత్తం కారం చేపలకి అంటుకునేలాగా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి లెమన్ వాటరు ఎక్స్ట్రాగా మనం కలుపుకోవాలన్నమాట. పచ్చడిని అయితే బాగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లో ఆయిల్ పడుతుందండి. మేము ఓన్లీ కారం అది ఫ్రై చేయడానికి మాత్రమే మేము తీసుకున్నాము ఆయిల్ అనేది. ఇంకా దీంట్లో అయితే ఆయిల్ పడుతుంది. మనం జాడీలోకి తీసుకునేటప్పుడు ఇంకా కూడా ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ యాడ్ చేసాము. ఇప్పుడు చూసారు కదా, ఇందాక కలిపిన దానికి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పచ్చడి అయితే చాలా తేడా ఉంది. స్మెల్ అయితే ఆసమ్ అండి, అసలు చాలా బాగుంది. ఇలాగా చేపలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ట్రై చేయండి. అలాగే మనం లెమన్ వాటర్ తీసుకున్నాం కదా, అది యాడ్ చేస్తున్నాం అన్నమాట. లెమన్ వాటర్ తీసుకుంటే పులుపు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చడి చక్కగా నిలవ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వంట కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన చేపల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం నార్మల్గా పట్టుకునే కన్నా ఇవి బాగుంటాయి పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు. అందరికీ చికెన్ పచ్చడి తెలుసు, చేపల పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ కనుక కావాలైతే చెప్పాను కదా ముందే, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.